బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఇప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. దానిలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపరకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపరకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హృదయ విదారక కథనం ఇది. అవును, హైదరాబాద్ హబ్సిగూడ రవీంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి 2 ఏళ్ల పాప మృతి చెందింది. అన్నను బస్సు ఎక్కించేందుకు తండ్రితో పాటు వచ్చింది ఆ చిన్నారి. ఓ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా స్కిడ్ అయింది బస్. కదులుతున్న బస్సు టైర్ కింద పడిపోయి ఆ చిన్నారి మృత్యువాత పడింది. ప్రతి ఒక్కరిని ఈ ప్రమాద దృశ్యాలు కలిచివేస్తున్నాయి. అయితే ఆ ప్రమాద దృశ్యాలను మీకు చూపించలేము, ఎందుకంటే కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి దృశ్యాలను మీకు చూపించలేకపోతుంది. ఆ చిరునవ్వులు చిందించే పాప విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 ఏళ్ల పసిపాప, అంత బస్సు ఒక్కసారి తన మీదకి ఎక్కింది. ఎందుకు ఆ బస్సు టైర్ మన కాళ్ళ మీదకి ఎక్కితేనే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. మనం కటకటలాడిపోతున్నాం మన ప్రాణాంతా. అక్కడ ఆ పాప పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఘటనా స్థలికి చేరుకున్నారు ఓయూ పోలీసులు, విచారిస్తున్నారు. హైదరాబాద్ హబ్సిగూడలో రవీంద్రనగర్లో దారుణం జరిగింది. 2 ఏళ్ల పాప స్కూల్ బస్సు కింద పడిపోయి మృత్యువాత పడింది. దీంతో అక్కడ స్థానికుల్ని కలిచివేసింది. ఒక్కసారి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రీషియా, ఆ స్కూల్ బస్సు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం అక్కడ పాప తల్లిదండ్రులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? హబ్సిగూడలో దారుణం చోటు చేసుకుంది. జాన్సన్ గ్రామర్ స్కూల్లో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 2 ఏళ్ల చిన్న పసి పాపని బలి తీసుకున్నాడని కూడా చెప్పొచ్చు. బస్సు టైర్ కింద పడి ఆ పాప చనిపోయింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడే ప్రిన్సిపల్ వచ్చింది, ఆ ప్రిన్సిపల్ పైన కూడా ధర్నా చేయడం జరిగింది. అంటే తన మీద దాడి కూడా చేశారు. అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం ఏం జరిగింది అసలు చెప్పండి. ఈ రోజు పొద్దున రామంతపూర్ రవీంద్రనగర్ లో ఈ యొక్క ఘటన జరిగింది. 2 ఏళ్ల చిన్న పాప స్కూల్ బస్ కింద మరణించడం జరిగింది. ఇది ప్రమాదశాత్తు జరిగినప్పటికీ స్కూల్ యాజమాన్యం ఈరోజు ఈ స్కూల్ దగ్గరకు వచ్చి అడిగినప్పటికీ ఒక 3 గంటల నుంచి విద్యార్థి సంఘాలందరం ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అడగడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ పోలీసుల సెక్యూరిటీతో మమ్మల్ని అందరినీ బయటనే ఉంచడం జరుగుతుంది. ఇలాంటి దుర్మార్గమైన స్కూళ్ళని గుర్తింపుల్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గుర్తింపుని రద్దు చేసి ఇక్కడ ఆ పాప కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. కుటుంబం పరిస్థితి ఎల్లుంది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఈ రోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఆ పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిద్దామనే క్షణంలో అక్కడ బస్సులోకి వచ్చే లోపల ఆ పాపని బస్ తొక్కియడం జరిగింది. అప్పటికే పాప చనిపోవడం జరిగింది. చెప్పండి, ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడడం కూడా జరిగింది కదా, ఏమంటున్నారు? నిర్లక్ష్యమైనటువంటి వ్యవహార ధోరణి చేస్తా ఉన్నారు. పాప కుటుంబం వీధిన పడింది. తల్లిదండ్రులది అరణ్యకోస ఉంది. వాళ్ళు పాప శవం మీద పడి ఏడుస్తున్న తీరు చూస్తుంటే విద్యార్థి సంఘాల నాయకులుగా మేము అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, యజమాన్యం దీనికి ఇవాళ ఈమె మేనేజ్మెంట్ కాదు, ఈమె కేవలం ఇక్కడ మేనేజ్మెంట్ కాకుండా అక్కడ ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో ఆ చంద్రశేఖర్ రావు గారు ఇక్కడ రావాలి. ఆయన ఆ కుటుంబానికి విద్యార్థి సంఘాలకు సమాధానం చెప్పాలా. కేవలం ఫీజులు వసూలు చేసుకునేటప్పుడు మాత్రం ముందర నిలబడి ఫీజులు వసూలు చేసుకుంటారు. మీరు ఫీజుల కోసం నడుపుతా ఉన్నారు. ఇవాళ ఈ ఆర్గనైజేషన్ ఫీజుల కోసం నడుపుతా ఉన్నారు. మీరు స్టూడెంట్స్ అందరు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. మేనేజ్మెంట్ నిర్లక్ష్యం ఇదంతా. అట్లాంటి డ్రైవింగ్ రాని వాళ్ళని డ్రైవర్ గా ఎలా పెట్టుకుంటారని, లేదంటే మేము ఎదురుదాడి చేస్తాం, ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని వీళ్ళందరూ కోరుకోవడం కూడా జరుగుతుంది. ఒకసారి పోలీసుల మనకి ఇక్కడ పూర్తిగా విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనం పూర్తిగా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీస్ వాళ్ళు కూడా. ఒకసారి మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారో మాట్లాడే ప్రయత్నం. ఉందండి, ఒక్క నిమిషం చెప్పండి. మీ సైడ్ నుంచి మీరేం చెప్తారు? వాళ్ళని మాట్లాడమనండి ముందు. మీ సైడ్ నుంచి అసలు మీకు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏం కావాలి? ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? 10 కోట్లు ఎక్కువ చేసేయాలి పాపకు వాళ్ళనేది మా డిమాండ్. పాపకు అర్జెంట్ పాప వాళ్ళు పూర్ ఫ్యామిలీ కంపల్సరీ. మీ డిమాండ్స్ ఏంటి? ఒకటే మేడం,
ఈ మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఆ నిర్లక్ష్యానికి పరాకాష్ట. సరే ఒకసారి మేనేజ్మెంట్ మాట్లాడండి, చెప్పండి. ఎన్ని రోజులు నడుపుతారు పోలీస్ ఫోర్స్? ఎన్ని రోజులు నడుపుతారు మీరు? సమాధానం చెప్పండి. ముందుకు రండి, ముందుకు రండి మీరు. పోలీస్ ఫోర్స్తో సమాధానం. ఇదే గొడవ జరుగుతుంది, అసలు మాట్లాడించే పొజిషన్ లో లేరు. దాడి చేసే ప్రయత్నం చేసుకుంటున్నారు. మాత్రం మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం ఇప్పుడే వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. లేని పక్షాన ఎదురు దాడి చేస్తాము, కాలేజ్ ని బద్దలు కొడతాం, లోపల ఉన్నవన్నీ ధ్వంసం చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఆ పాప, చిన్న పసిపాప మాత్రం అక్కడనే మృతి చెందింది స్పాట్ లో. ప్రస్తుతం ఆమె బాడీని పోస్ట్ మార్టం కి తీసుకెళ్లారని కూడా కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం ఏమైతే ఇప్పుడు ప్రస్తుతం చెప్పట్లేదు. ఫుల్ ఆన్ సెక్యూరిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు మళ్ళీ 150 వరకు స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి మీరు డబ్బులు ఇస్తా అంటే సరిపోతుందా? ఇలాంటి నిర్లక్ష్యం ఇంకా గతంలో కూడా జరిగింది. ఇంత నిర్లక్ష్యం ఎలా ఉంటారు మీరు అని చెప్పి స్టూడెంట్స్ అందరూ అసలు మేనేజ్మెంట్ నుంచి ఎస్ పెట్రిషియా, మేనేజ్మెంట్ ఏమైనా కనీసం రియాక్షన్ వస్తుందా? కనీసం ఒక మాటైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? మేనేజ్మెంట్ ఎస్ కంటిన్యూ. మేనేజ్మెంట్ నుంచి మాత్రం ఒక ప్రిన్సిపల్, అంటే అసిస్టెంట్ ప్రిన్సిపల్ వచ్చింది ఇప్పుడే, తను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరు వినేలాగా కూడా లేదు, పొజిషన్ లేదు. ఒకసారి తను ఏం మాట్లాడుతుందో ఒకసారి మైక్ పెడతాను నేను. మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, స్టూడెంట్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి చూద్దాం. అది పెట్రిషియా, ఆ లైవ్ విజువల్ అలాగే ఉంచే ప్రయత్నం చేయండి. మేనేజ్మెంట్ రియాక్షన్ వస్తుంది, చూద్దాం. చెప్పండి. అందరూ మాట్లాడుతుంటే మాకు అర్థం కావటం. అయితే ఒక నిమిషం ఉండండి. ఒకటే ప్రశ్న కదా, మీరు ఏం అడగాలనుకుంటున్నారా? మీ కుటుంబంలో మీ స్కూల్లో చదువుతున్న పాప చనిపోతే మీరు ఆ పాప శవాన్ని ఇక్కడ పెట్టుకొని అక్కడ క్లాసులు నడపడం కనిపించట్లే? ఓకే, చెప్తున్నాను, దానికి చెప్తున్నాను, ఉండండి. దానికి చెప్తే అయిపోతుంది కదా. ఆగండి నేను ఆగండి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇన్సిడెంట్ స్కూలు అయిన తర్వాత వచ్చేటప్పుడు అయింది. అప్పటికే పిల్లలందరూ వచ్చారు. పేరెంట్స్ అందరూ జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వదిలేసి వెళ్తారు. మాకు కన్సర్న్, మా పిల్లలంటే మాకు కన్సర్నే, మా పేరెంట్స్ అంటే మాకు కన్సర్నే ఉంటుంది.